ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా కోడిగుడ్ల రేట్లు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల సాధారణ ధరకే గుడ్లు దొరుకుతున్నా మరికొన్ని చోట్ల మాత్రం ₹6 దాటిందని స్థానికులు వాపోతున్నారు. మరోపక్క అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేసే కోడిగుడ్లకు అంతరాయం ఏర్పడుతోంది. సరఫరా కాంట్రాక్టర్ల సమస్య తెలంగాణను వేధిస్తోంది. వేసవి ముగిసింది. అయినా ఎండాకాలంలో పెరిగిన కోడిగుడ్డు ధరలు మొత్తంగా దిగిరావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో గుడ్ల ధరలు మండిపోతుంటే అందుకు తగ్గట్లుగా తెలంగాణలోనూ ధరలు పెరుగుదల బాటలో ఉన్నాయి. మాంసం కోసం విక్రయించే ఫారం కోడి ధర పెరిగింది. దాంతోపాటు అక్కడ గుడ్ల ధర కూడా పెరిగిపోయింది. పౌల్ట్రీ పరిశ్రమ నిలదొక్కుంటుందనుకున్న తరుణంలోనే ధరాఘాతం వారిని వెంటాడుతోంది. ధరల పెరుగుదల రైతులకు ప్రయోజనకరమే అయినా వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు. ఇంట్లో 4 మనుషులుంటే 7-8 గుడ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లో ధరలు పెరిగిపోతే మిగతా ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి సర్దుబాటు చేసుకోవాలని తెలంగాణ జనం వాపోతున్నారు. ₹4 వచ్చే కోడిగుడ్డు ఇప్పుడు ₹6 వరకు పలుకుతుందని జనం లెక్క చెబుతూ ఆవేదన చెందుతున్నారు. పెరిగిపోతున్న కుటుంబ ఖర్చుల్ని భరించలేకపోతున్నామని వాపోతున్నారు. ₹4 ఉన్న గుడ్డు, ₹3 ఉన్న గుడ్డు ఒక్కసారి అధికంగా ₹7, ₹6 అవ్వడం వల్ల పేదలు కూడా దాన్ని కొని తినలేని పరిస్థితి. దానివల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని గుడ్డుని ఎవరైనా ప్రతి ఒక్కరు దాదాపు అందరు తినవలసిందే. అది అందరికీ పోషకాహారమే, దాంట్లో కల్తీ లేనిది. అలాంటిది కూడా తినలేని పరిస్థితికి వచ్చిందంటే దాని రేటు పెరగడం వల్లనే. పేదలకు కొంచెం సహకారం చేసినట్టుంటారు. ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలి, గుడ్డు రేటు తగ్గియాలి. కోడిగుడ్డు విషయంలో మాట్లాడితే నేడు తినే పరిస్థితిలో లేడు. నాడు ₹3 ఉన్నటువంటి కోడిగుడ్డు నేడు ₹6, ₹7 అంటూ అమ్మకాలు జరుగుతున్నాయి. దాంతో బాలింతలు కావచ్చు, మహిళలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు ఇటువంటి వ్యక్తులే కాకుండా చిన్నపిల్లలకు పౌష్టికమైనటువంటి ఫుడ్ కోడిగుడ్డు, దాంతో రేట్ల పెరగడంతో తినే పరిస్థితిలో పేదవాడు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. వినియోగదారుల సంగతి ఎలా ఉన్నా వ్యాపారుల పరిస్థితి కూడా ఏమంతగా బాగోలేదు. హోల్సేల్లోనే రేట్లు ఎక్కువైపోయాయని, దాంతో చిల్లర వ్యాపారులు తమ దగ్గర కొనడం లేదని టోకు వర్తకులు వాపోతున్నారు. అసలు సరుకు ఎందుకు కదలడం లేదో అర్థం కావడం లేదన్నారు. హోల్సేల్ వ్యాపారులు ₹5 పైగా విక్రయిస్తే చిల్లర వ్యాపారులు 6 నుంచి 6.5 వరకు అమ్ముతున్నారు. రేట్లు తగ్గిస్తారు, ఎక్కిస్తారు. మరి మొన్న ₹160 వేసినాం, ₹150 వేసినాం, ₹170 వేసాను. బేరాలు రావట్లేదు. మరి ఏం చేయాలి? ఎట్లా బతకాలి పేదవాళ్ళం మేము? చెప్పండి. రీతిలో వేస్తా ఉంది రేట్లు. ఇంకా కష్టపడుతులు కూడా రావట్లే. సార్ రేట్లు పెరిగినాయి, రావట్లే. అట్లా ₹170 కేసు. రేటు తగ్గాలని అందరం కోరితే తగ్గుకుంటూ వస్తుందండి. మరి ఎందుకు వస్తుందో అసలు అర్థం కావట్లేదండి. కానీ మేము మా జీవనాధారం దీని మీదనే ఆధారపడి మేము బతుకుతున్నాము. ఒకప్పుడు సేల్ బాగానే నడిచింది, కానీ ఇప్పుడు ఎందుకు తగ్గుతుందో అసలు అర్థం కాని. గతంలో ట్రే మన పేపర్ రేటుకు ఒక 10 చూసుకోనో 5 చూసుకోనో మేము అట్లా సేల్ చేసేది హోల్సేల్ గా. ఎందుకంటే మేము వేరే షాపులకు తక్కువ రేట్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా అమ్ముకోవాలి కదండి. వాళ్ళకు 5 ఉంటే నాకు 5 ఉండడం వల్ల మేము అట్లా సేల్ చేసేది, అట్లా రన్ అయ్యేది షాప్ లా. కానీ ఒకప్పుడు బేరం చూసినప్పుడు ఇప్పటికి బేరం చూసినప్పుడు చాలా తేడా ఉంటుందండి. ఆ తేడా ఏందో అసలు అర్థం కావట్లేదు. సేల్ ఎందుకు తగ్గుతుందో అది ఇంతవరకు కూడా అర్థం కావట్లేదండి. ఒకప్పుడు బాగానే 500 ట్రేలు, 200 అట్లా కొని పోను తగ్గుకుంటూ వస్తుంది, కానీ పెరగడం లేదండి. బండ్లు, ఆటోలు వీళ్ళందరూ వచ్చి మాట్లాడ ఎగ్స్ కొనుక్కోపోయేటోళ్ళు వాళ్ళు కూడా తగ్గడం అయిపోయిందండి. అసలు ఎందుకు రావట్లేరు వాళ్ళు సేల్. వాళ్ళు కూడా మేము ఫోన్ చేసి అడిగితే లోకల్లో మాకు సేల్ తక్కువ ఉంది సేటమ్మా, మేము రాలేకపోతున్నాం, ఈ రేటు పెరగడం వల్ల మాకు ఏం లాభం ఉండట్లేదని అంటుర్రండి. ఇదిలా ఉంటే కొన్ని రంగాలకు కోడిగుడ్ల కొరత వచ్చింది. అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లకు గుడ్లు చేరే మార్గం కనిపించడం లేదు. ఆగస్టు 21 లోపు అన్ని జిల్లాల కలెక్టర్లు కోడిగుడ్ల టెండర్లు పూర్తి చేసి ఎంపికైన కాంట్రాక్టర్లకు వెంటనే వర్క్ ఆర్డర్లు ఇచ్చి సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలకు గుడ్ల సరఫరా మొదలుపెట్టాలి.
గుడ్డు ధర ₹6.30 మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇవి అమలుకు నోచుకోలేదు. టెండర్ల ద్వారా కొత్తగా ఎంపికైన కాంట్రాక్టర్లు ఈ నెల 1 నుంచి గుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వ ఆదేశాల్లో ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా సరఫరా ప్రారంభం కాలేదు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. టెండర్లు పూర్తయిన చాలా జిల్లాల్లో కలెక్టర్లు కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్లు ఇవ్వలేదు. వర్క్ ఆర్డర్లు పొందిన కాంట్రాక్టర్లు కూడా గుడ్లు సరఫరా చేయలేదు. మిగిలిపోయిన గుడ్లు మాత్రమే కొంతకాలం సరఫరా అయ్యాయి. అలా లేని చోట్ల గుడ్ల పంపిణీ నిలిచిపోయింది. ప్రోటీన్స్ ఇచ్చేటువంటి పేదలకు గ్రుడ్డే ప్రామాణికంగా ఉంటుంది. ఆ కోడి గ్రుడ్లు కూడా విపరీతమైనటువంటి ధరలు పెరగడం వలన స్కూల్లో చిన్నపిల్లలకు ఆహారంగా ప్రోటీన్స్ అందించేటువంటి మాంసాహారం సమానంగా కోడిగుడ్లు ధరలు పెరగడం వలన ఆ చిన్నపిల్లలకు కూడా అందుబాటులో లేకుండా అవుతా ఉంది. కోడిగుడ్డు ద్వారానే చిన్నపిల్లలకు ఎదుగుదలకు సంబంధించింది అది మెదడు కానీ మన ఫిజికల్గా ఎదగడం కానీ సహాయపడుతుంది. దాని ద్వారా ఎన్నో రకాల తెలివితేటలకు సంబంధించింది కానీ ఉపయోగంగా ఉంటుంది. గుడ్డు ధర ఎట్టి పరిస్థితుల్లో ₹6.30 మించొద్దని ప్రభుత్వం ఆదేశించినా కొందరు కలెక్టర్లు అంతకంటే ఎక్కువ ధరకు ఇవ్వడం విమర్శలకు దారితీసింది. కామారెడ్డి, భువనగిరి జిల్లాలో ప్రక్రియ పూర్తి కాగా 1-2 చోట్ల కాంట్రాక్టర్లతో ధరపై బేరం ఆడుతూనే ఉన్నారు. హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్క్ ఆర్డర్లు ఇవ్వలేదు. కొత్త టెండర్లు పూర్తయ్యే వరకు పాత కాంట్రాక్టర్లే సరఫరా చేయాలనే నిబంధనల మేరకు గత నెల వరకు వాళ్లే గుడ్లు అందజేశారు. పెంచిన ధర పాత వాళ్లకిచ్చే పరిస్థితి లేకపోవడంతో వాళ్లెవరూ ఇప్పుడు సరఫరా చేయడానికి ముందుకు రావడం లేదు. కాగా మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లు ఏకంగా గుడ్డు ధర ₹6.40 చొప్పున కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఇక వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో 6.39, ఆదిలాబాద్ జిల్లాలో 6.36, నాగర్ కర్నూలులో 6.35 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువకు ఇచ్చారు. వరంగల్ జిల్లాలో మాత్రం 5.26, జయశంకర్, భూపాలపల్లిలో ₹5.88 కాంట్రాక్ట్ ఇచ్చారు. గుడ్లు పక్కదారి పట్టకుండా ఉండడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరా చేసే కాంట్రాక్టర్లు గతంలో 15 రోజులకోసారి వేర్వేరు రంగులు వేసి గుడ్లను సరఫరా చేసేవాళ్లు. కొత్త నిబంధనల ప్రకారం జిల్లాకో కాంట్రాక్టర్ ఆయా జిల్లాల్లోని కేంద్రాలన్నింటికీ గుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఎక్కువ గుడ్లు సరఫరా చేయాల్సి ఉండడం, వాటన్నింటికీ వేర్వేరుగా రంగులు వేయాలని నిబంధన విధించడం సమస్యగా మారింది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లకు ఎలాంటి రంగులు వేయాలో ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్దేశించింది. అయితే గుడ్లకు వేర్వేరు రంగులు వేయడానికి కాంట్రాక్టర్లు అంగీకరించడం లేదని తెలిసింది. ఇదిలా ఉంటే తెలంగాణలో విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు ఏటా 80 కోట్ల గుడ్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అంతమేర సరఫరా లేకపోవడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది.